నల్గొండ జిల్లా చిట్యాల మండలం సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో వివాదం తలెత్తింది. చిన్నకాపర్తి గ్రామ డ్రైనేజ్లో ఓటర్ బ్యాలెట్ పేపర్లు కనిపించడం సంచలనం రేపింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థికి పోలైన వందలాది కత్తెర గుర్తు ఓటర్ స్లిప్పులు డ్రైనేజ్లో పడేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్కి పాల్పడినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య డ్రైనేజ్లో కొట్టుకువచ్చిన ఓటర్ స్లిప్పులను పరిశీలించారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని కత్త రోడ్ల మీద పడ్డాటి సీరియల్ నెంబర్తో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ సిగ్నేచర్ మొత్తం కత్తెర గుర్తున్నాయి, కత్తెర గుర్తున్నాయి అన్ని బయట వేసారు. సత్రేడే బీఆర్ఎస్ పార్టీ చేసాడు, ఇక్కడ ఓటేసాడు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని కత్త రోడ్ల మీద పడ్డాటి మీద బయట వేసారు. సీరియల్ నెంబర్తో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ సిగ్నేచర్ మళ్ళీ మొత్తం కత్తెర గుర్తున్నాయి, కత్తెర గుర్తున్నాయి అన్ని బయట వేసారు. సత్రేడే నేనేమంటున్నా, ఇప్పుడు చిన్నకాపర్తి విలేజ్ లో ఉన్నా నేను. బ్యాలెట్ పేపర్ మొత్తం దాదాపు 200-400 బ్యాలెట్ పేపర్ నోట్ల పోయినాయి. స్కూల్ పిల్లలు చేస్తే పొద్దున స్కూల్ పిల్లలు చింపేసి ఇప్పుడు వచ్చిన ఇక్కడ చిన్నకాపర్తిలో ఉన్న బ్యాలెట్ పేపర్లు కత్తెర గుర్తు మీద పడ్డ భిక్షం ఏతున్నాయో భిక్షం ఓట్లు దాదాపు 400-500 ఓట్లు ఉన్నాయి బయట. ఆ బ్యాలెట్ పేపర్ చింపిన స్టూడెంట్స్ ఉన్నాయి, విజువల్స్ అన్ని వచ్చినాయి. మీడియా వాళ్ళు వచ్చి నేను ఇక్కడ ఉన్నా, మోర్లు వేసారు, స్కూల్ ముందర మోర్లు వేసారు, కొన్ని తగలబెట్టరు, కొన్ని డస్ట్ పిల్లలు ఉన్నాయి. దీని మొత్తం కూడా దొరికినాయి ఇప్పుడు. అందుకని రాత్రి అంటే ఒక చిన్నకాపర్తిలో జరిగింది అనుకుంటారు. నేను ఏమంటారు, ఒక చిన్నకాపర్తి జరిగిందంటే నేను రాత్రి చిన్నారపురం కావచ్చు, ప్రతి చోట కూడా 4 గంటల కౌంటింగ్ స్టార్ట్ చేసి రాత్రి తాళీలమ్మ కావచ్చు, ప్రతి వీళ్ళ కొత్త అది కేతపల్లి కావచ్చు, ముత్యాలమ్మ, ప్రతి గ్రామంలో కూడా కావాలని వాంటెడ్ గా మీకు టార్గెట్ అవుతుందో మీ ఎమ్మెల్యే గారికి, ఆ టార్గెట్ ప్రకారంగా మీరు కావాలని చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అవును అందుకని నేనేమంటున్నా, బ్యాలెట్ పేపర్ ప్రతిదీ కూడా రీకౌంటింగ్ పెట్టాలి. ప్రతి విలేజ్ లో ఎక్కడైతే అవకతవకలు జరిగినా మీ ఆరోపణ చేస్తున్నారో కాంప్లీట్ చేస్తున్నారో మీకు ప్రతిదీ కూడా రీకౌంటింగ్ పెడితే దీనే ఉదాహరణ. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీరు దొంగ తెచ్చి అలా కలిపారు, ఓట్లు ఎన్ని పోలైనాయి అన్ని ఉన్నాయి, కౌంటింగ్ చేస్తే మళ్ళీ కౌంటింగ్ అప్పుడు అన్నీ ఉన్నాయి. మరి పేపర్ నెట్ వస్తే బయటకి ఒరిజినల్ బయట ఉంటే దొంగ బయట ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు అన్ని కూడా రీకౌంటింగ్ చేయాలి. ఒక చిన్నకాపర్తే కాదు, మీరు ప్రతి చోట ప్రతి విలేజ్ లో కూడా మీరు 4 గంటల కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నా నాకు అనుమానం వచ్చి మీకు ఎక్కడైతే ఫోన్ కొట్టినా, కానీ ఎప్పుడు కూడా మీ ఫోన్ రెస్పాండ్ మీ కలెక్టర్ కాలేదు, మీరు కాలేదు. మీరు అన్ని దొంగ బ్యాలెట్ పేపర్ ఇచ్చి అందులో పెట్టి ఒరిజినల్ బయట వేస్తారు.